దేశ ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, మరి ముఖ్యంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ గణనాథుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరూ కూడా విఘ్నాలు లేకుండా వారి వారి యొక్క వృత్తిలోని అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి ఈరోజు మీరు చూసినట్లయితే వినాయక చవితి నాడు కూడా మన రాష్ట్రంలో భాగమైన విజయవాడలో విపత్తు వలన ప్రజలు ఎంత బాధల్లో ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వినాయక చవితి కూడా వారి మధ్యనే చేసుకుంటూ వారి యొక్క సమస్యలు తీర్చే కార్యక్రమం తీసుకున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతమే ప్రజలే దేవులు, సమాజమే దేవాలయం. అలాంటి ఒక ప్రజలకి పండగ పూట కూడా సేవ చేస్తున్న ఆ యొక్క ముఖ్యమంత్రి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజున రాజమహేంద్రవరంలోని ఒక పండుగ వాతావరణాన్ని కల్పిస్తూ ఉంది. ఎక్కడికక్కడ రాటలు పెట్టడం, మంచి మంచి కార్యక్రమాలు చేయడం అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ఆధ్యాత్మిక ఆలోచన అన్నది అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని, యువత మరి ముఖ్యంగా అవగాహన చేసుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లే ఆలోచనతోటి సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజున మన వినాయక చవితి సందర్భంగా మనం ఇక్కడ సమావేశం అయ్యాం. మనకి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక చవితి చేస్తున్నాం. ఈ రోజున ప్రకృతి విజృంభిస్తే మనం తట్టుకోలేము, కాబట్టి ప్రకృతి నిర్మించాలి. అందువల్ల ఇప్పుడు మట్టి విగ్రహంతో ఎన్నాళ్ళ నుంచి మనం మట్టి విగ్రహంతో పూజ చేస్తున్నాం. ఇక్కడ ప్రతి మట్టి విగ్రహంతో చేయించాం. అందరూ కూడా ముందు మట్టి విగ్రహాలనే చేయాలి. ఇప్పుడు విజయవాడలో ఎంత ప్రమాదం జరిగిందో తెలిసింది కదా. ప్రకృతి విజృంభిస్తే చాలా తట్టుకోవడం కష్టం, కాబట్టి మనం ప్రకృతిని ప్రేమించాలి. ఇది అతి పురాతనమైన గుడి, 174 సంవత్సరాల చరిత్ర గల గుడి. మాకు తెలిసింది 174 సంవత్సరాలు బట్టి ఈ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయండి. ఇక ఎప్పుడు కూడా సాంప్రదాయ ప్రకారంగా జరుగుతాయి. ఈ పూజలు తప్ప వేరే వేరే కార్యక్రమాలు ఏమీ జరగవు. ఈరోజు అంతా వినాయక చవితి ప్రారంభం. రేపు ఉదయం గణపతి హోమం, గరిక పూజ, రేపు సాయంత్రం వెంకటేశ్వర స్వామి కళ్యాణం. నల్లమంచందులో వేచి చేసిన వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణం జరుపుతామండి. సోమవారం ఉదయం పెన్నెల పూజ, సోమవారం సాయంత్రం శాస్త్ర దీపాలంకరణ, మంగళవారం ఉదయం ఇది కొబ్బరికాయల అభిషేకం అండి, నారికేల అభిషేకం. అలాగే బుధవారం ఉదయం మళ్ళీ గణపతి హోమం, గరిక పూజ, బుధవారం సాయంత్రం వినాయకుడి కళ్యాణం, గణపతి కళ్యాణం అండి. గురువారం నాడు పల్లకి సేవ, శుక్రవారం నాడు కుంకుమ పూజలు. ఇంచుమించు 1400 మంది 1400 మంది కూర్చుని ఆడవాళ్ళందరూ కుంకుమ పూజ చేసుకుంటారండి. శనివారం కూడా అలాగే అన్నవరం నుంచి సత్యనమ్మతి కళ్యాణం పెట్టామండి. అన్నవరం నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ సత్యనమ్మతి వ్రతాలు పెట్టామండి, సామూహిక సత్యనమ్మతి వ్రతాలు. ఈ అన్ని కార్యక్రమాలకి ప్రజలందరూ వచ్చి పాల్గొని ఈ ప్రోగ్రామ్స్ అన్నీ దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్తే. వేదాలు కానీ, శాసనాలు కానీ, చరిత్ర కానీ ఎప్పుడైనా చెప్పేది పండుగలు కానీ, పర్వదినాలు కానీ మన ప్రకృతిని కాపాడుకునే ఒక ప్రయత్నం మాత్రమే. అందులో భాగంగా వినాయక చవితి భారతదేశం మొత్తానికి కూడా ఒక పెద్ద పండుగ. ఈ పండుగను ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిని కాపాడే విధంగానే ఈ 174 సంవత్సరాల చరిత్ర ఉన్న శ్రీ సిద్ధి వినాయక లక్ష్మీ గణపతి ఈ ఆలయంలో ఎప్పుడు కూడా ఉత్సవ విగ్రహం మట్టితోనే తయారు చేసి దాన్ని కూడా సాంప్రదాయబద్ధంగా మన గోదావరి నదిలో ఆ మట్టిని, బంకమట్టిని మళ్ళీ నీరు కలుషితం అవ్వకుండా జాగ్రత్తగా దాన్ని నిమజ్జనం చేసే బాధ్యత తీసుకుంటాం మా బృందం అందరూ కూడా. గత 15 రోజులుగా కూడా అహర్నిశలు పనిచేస్తూ ఈ ఉత్సవాలు, నవరాత్రులు ఎంతో బాగా జనాలందరికీ చేరాలని
మొత్తం మా బృందం అందరూ కూడా సుమారు 30 మంది ఎంతో కష్టపడుతూ వచ్చారు. అందరూ కూడా రాజమండ్రి నలుమూలల్లో ఉన్న వాళ్ళు, జిల్లాలో నలుమూలలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈ లక్ష్మీ గణపతి ఆలయం దీని యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని వారి దివ్యాశీస్సులు పొందాలని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మా 22వ డివిజన్ బృందం అందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. बाबू बिजली बाबू ले चुप चुप ఇప్పుడు 2 డేస్గా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది, లెపర్డ్ మన రాజమండ్రి ఏరియాలో తిరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్. ఈ పర్టిక్యులర్ దివాన్ చెరువు వెస్ట్ ఆర్ఎఫ్ అని మనకుంది. 534 హెక్టేర్స్ ఆఫ్ ఆర్ఎఫ్ ఏరియా మనకుంది. ఆర్ఎఫ్కి ఆనుకొని ఉన్న మన రెసిడెన్షియల్ ఏరియాలో ఒక పబ్లిక్ చూశారు. దాన్ని బేస్ చేసి కెమెరా ట్రాప్ అనేది నిన్న నైటే మనం ఎక్కువ డిప్లాయ్ చేశాము. ఆ కెమెరా ట్రాప్ డిప్లాయ్ చేసి చూస్తున్నప్పుడు దాంట్లో కూడా మనకు చిరుతపులి అనేది కనిపించింది. అది కాకుండా ఇక్కడ దూరదర్శన్ ఆకాశవాణి వాళ్ళ స్టేషన్ ఉంది, వాళ్ళ సీసీటీవీ కెమెరాలో కూడా రోడ్డు పైన చిరుతపులి వెళ్తున్నది కనిపించింది. సో ఇది చిరుతపులి అనేది కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి కమిటీ ఫామ్ చేశాము విత్ ద గైడెన్స్ ఆఫ్ NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. వాళ్ళకు ఒక SOP ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. దాని ప్రకారమే ఇక్కడ మనం చేస్తున్న ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా చేస్తున్నాము. అండ్ ఈరోజు మళ్ళీ ఇంకా ఎక్కువ కెమెరా ట్రాప్ అనేది మేము డిప్లాయ్ చేసి వేరే ఏమి ఏరియాలో అన్నీ ఇది తిరుగుతుంది లేదు ఈ పర్టిక్యులర్ స్మాల్ పెరిమీటర్ లోపలనే ఉందా అనేది ఐడెంటిఫై చేస్తాము. అండ్ ఫర్దర్ పబ్లిక్కి చాలా అవేర్నెస్ అనేది టామ్తో చేస్తున్నాము. అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇన్ఫార్మ్ అయ్యారు ఆల్రెడీ, వాళ్ళకు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. పోలీస్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మనం ఫీల్డ్లో ఎక్కడ ఉంది చిరుతపులి అని మేము వెళ్ళి దాన్ని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు పోలీస్ సహకారం కూడా దాంట్లో ఎక్కువనే ఉంది. దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్. దీంట్లో పబ్లిక్కి మా రిక్వెస్ట్ ఏమంటే, ఫస్ట్ 6 o'clock తర్వాత ఎవరు కూడా ఒక్కరుగా బయట రాకండి. ఇండివిజువల్గా డోంట్ స్టార్ట్ రోమింగ్ ఆఫ్టర్ 6 o'clock. అండ్ ఒక్కవేళ మీరు నైట్ బయట వస్తే కూడా టార్చ్ లైట్స్ అనేది ఖచ్చితంగా వాడండి. ఏమి ఉంది లేదు అని తెలియకుండా సరదాగా అలా వెళ్ళకూడదు. పిల్లల్ని ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు విడిగా వాళ్ళు ఒకరిగా ట్యూషన్ వెళ్ళడం, లేట్గా రావడం ఇలాంటి దీంట్లో ఇప్పుడు కొద్ది రోజుకి ఎంటర్టైన్ చేయకండి. ఇది మా సైడ్ నుంచి మీకు చెప్తున్నది. మెయిన్ ఇంకొకటి, బయట ఒక చిరుతపులి ఎప్పుడు ఒకరిని పడుతుందంటే దానికి ప్రే లాగా అనిపిస్తే, ఇప్పుడు మనకు అడవి పంది ఉంది కదా ఆ సైజులో లేకపోతే కుక్క సైజులో ఏదైనా ఉంటే అప్పుడు చిరుతపులి అటాక్ చేస్తుంది. మనుషుల్లాగా ఇంత హైట్లో నిలుస్తుంటే ఈజీగా అటాక్ చెయ్యదు. సో బయట వెళ్ళి ఎవరైనా వాష్రూమ్ లాగా యూజ్ చేయడం, బయట వెళ్ళి స్క్వాట్ చేయడం అసలు చేయకూడదు. అది బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ లెపర్డ్. సో ఈ వార్నింగ్ అనేది పబ్లిక్కి ఉండాలి. అవేర్నెస్ మీ పిల్లలకి కూడా చెప్పండి. బయట ఆడుకోవడానికి కూడా 6 or 7 o'clock తర్వాత ఈ పర్టిక్యులర్ ఫారెస్ట్ అకాడమీకి అనుకున్న దివాన్ చెరువు ఆర్ఎఫ్ ఏరియాలో అక్కడ ఎవరు కూడా రాకూడదు అనేది అవేర్నెస్. ఇప్పుడు ఎన్ని డ్రోన్లు ఏర్పాటు చేస్తున్నారు? మీకు ఎప్పట్లో దీన్ని పట్టుకునే అవకాశం? కెమెరాలు కూడా ఓకే. ఇప్పుడు బోన్ అనేది మనం క్యాప్చర్ చెయ్యాలి అని మనం డెసిషన్ తీసుకొని దానికి పర్మిషన్ రావాలి చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ దగ్గర నుంచి, అప్పుడు మనం డిప్లాయ్ చేయొచ్చు. బట్ ఇమీడియట్గా క్యాప్చర్ చెయ్యాలి అని డెసిషన్ మనం తీయము. ఫస్ట్ దీని కెమెరా ట్రాప్ పెట్టి ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేస్తున్నాం. మన సేఫ్టీ ప్రికాషన్స్ కోసం బోనులు అనేది ఆల్రెడీ వస్తుంది రాజమహేంద్రవరం. ఈ ఈవినింగ్ రీచ్ అయిపోతుంది, 2 బోన్లు మనకు వస్తుంది. ఇఫ్ రిక్వైర్డ్ ఎక్కడ ఉంది అనేది మనకు కరెక్ట్ లొకేషన్స్ తెలిస్తే, ఏ ఏరియాలో రెస్ట్రిక్ట్ అవుతుంది అనేది తెలిస్తే విత్ ద పర్మిషన్, మనకు ఎవరెవరు పర్మిషన్ ఇవ్వాలో స్టేట్ లెవెల్లో పర్మిషన్ తీసుకొని వీ విల్ ఇమీడియట్లీ డిప్లాయ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్స్.
మన ఫోటోలు ఒకరు తీయండి మేడం, పెట్టచ్చు. ఒకరు ఇద్దరు తీయండి. మామూలు తమ్ముడు బాగా చేస్తాడు. అందరికీ ముద్దులు తమ్ముడు. బాగుంది, సక్సెస్. బయటికి ఫోటో వీడియో తీస్తున్నారు. సరే, ముక్క తీసుకోండి. అదండి, అదొకరు తీసుకోండి. దట్టంగా ఉంటే కట్టడానికా కట్టడానికి ఉంటుంది. దాని లోపల వాళ్ళు పనిచేసిన తెన్నప్పుడు దింగర పెట్టేస్తారు. కొంచెం మిగిలితే అక్కడ అంతసేపు మీరు పట్టుకోవాలి. వాటర్ పడకుండానా? మా కాలు కొట్టి కొద్దిగా అనుకున్నాను. తమ్ముడు ఒకసారి ట్రై లేదు తమ్ముడు, మళ్ళీ అది బైండింగ్ వైర్. ఇక్కడ బైండింగ్ వేర్ అని కట్ చేశారు. తీసుకున్నారండి. ఎక్కడ ఉంది బైండింగ్ వేర్? బెండింగ్ వేర్ ఉందా? తీసుకో. దానిపైన పట్టుకోండి. గట్టిగా అయిపోయింది బాగా. ఓకే ఓకే. వాళ్ళ కూడా వచ్చిందంట సార్, తమ రూమ్లో పెట్టారు. అదే 3 తెచ్చారంటే సార్ ఇటు కూడా చేశారా సార్? ఇదే దగ్గర సార్, ఇదే అలా వచ్చేది ఇలా చేశారు. ఫస్ట్ చేసింది అదేనండి. కాబట్టి మన ప్రాబ్లం
కంపెనీలో అయిపోయి బకెట్ తీసుకురా, బకెట్ తీసుకొచ్చి దానికి తమ్ముడు తీసుకొచ్చా. ఇది బాగా రావాలి, ఇది అది అదిగా తీయాకు ఆరని, అది శుద్ధ ఏం తీయాకు. దాన్నే వదిలేస్తా ఉండే. ఫస్ట్ వేసింది అదేనా కాబట్టి మన ప్రాబ్లం కంపెనీలో అయిపోయి బకెట్ తీసుకురా, బకెట్ తీసుకొచ్చి దానికి తమ్ముడు తీసుకొచ్చా. ఇది బాగా రావాలి, ఇది అది అదిగా తీయాకు ఆరని, అది శుద్ధ ఏం తీయాకు. దాన్నే వదిలేస్తా ఉండే. చిక్కుగా వేసేసి సునీత మేడం పని చేయని స్పీకర్ అయితే అన్నారని ఎట్టేసింది. ఇప్పుడు బయట ఆకుతోటి ఆకుతోటి డిస్టర్బ్ చేస్తున్నాము. ఆకులు తీసేస్తే ముందు దాని మీద తీసేస్తా.
ఉన్నటువంటి ఈ గణేష్ ఈ పూజలని గణేష్ ఉత్సవాలని కమిటీ అంతా కూడా మన వాసిరెడ్డి బాబీ, చొప్పుల వీరభద్రరావు ఇత్యాదులు అందరూ కూడా 47 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా ఇక్కడ జరుపుతున్నారు. ఇక్కడ ఈ గుడిలో ఈ విఘ్నేశ్వరుడి గుడిలో ఒక మహత్తరమైన శక్తి ఉన్నదని అందరూ భావిస్తారు. ఇక్కడ ఏ లోటుబాట్లు లేకుండా ఈ కమిటీ అంతా కూడా చాలా చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ 47వ వార్షికోత్సవం కూడా వీళ్ళు చాలా ఘనంగా చేస్తూ మంచి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సుల వలన ఈ కమిటీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాగే పూజలు చేయాలని కోరుకుంటూ ఈ విఘ్నేశ్వరుడు పూజ అన్నది దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతి గ్రామంలో, పట్టణంలో, సిటీల్లో కూడా ఈ విఘ్నేశ్వరుడి పూజ అంటే ఎంతో బ్రహ్మాండంగా జరుపుకుంటారు భక్తి శ్రద్ధలతోటి. అలాగే ఈ పూజ గణేశ్వరుడి పూజతోటే పూజలన్నీ కూడా మొదలవుతాయి. ఇది శాస్త్రయుక్తంగా గణేశుడితోటి ఏదైతే మొదలు పెడతాం ఏ కార్యక్రమం అయినాను, అలాగే పూజా కార్యక్రమాలు కూడా గణేశుడి తోటే మొదలవుతాయి. కాబట్టి ఆ గణేశుని యొక్క ఆశీస్సులు ఈ రాజమండ్రి ప్రజలకే కాదు, ఈ రాష్ట్రం దేశంలో అందరికీ ఉండాలని, అలాగే మా కమిటీ వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని కోరుకుంటున్నాం. గురుభ్యో నమః. వినాయక చవితి యావత్ ప్రపంచం ఏ కార్యక్రమం మొదలుపెట్టుకున్నా ముందుగా గుర్తుకొచ్చే దేవుడు వినాయకుడు. ఈ ఆదిదేవుని పూజించుకునే తప్ప వేరే ఏ కార్యక్రమం చేయని సాంప్రదాయం మొత్తం ప్రపంచం మొత్తమే నడుస్తుంది. అలాగే వియ్యలపురం వరసిద్ధి వినాయక స్వామి. ఈ వియ్యలపురం ఏర్పడి గత 76వ సంవత్సరంలో ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వినాయకుడి వారి ప్రతిష్ఠ జరిగి ఇక్కడ ఇంచుమించు 48 సంవత్సరాలు కావస్తుంది. ఈ 48 సంవత్సరాల్లో కూడా ఈ వరసిద్ధి వినాయక స్వామి అనేక వరాలు కురిపిస్తూ చాలామందికి నమ్మశక్యంగా ఉంటూ అందరికీ మంచి జరిగేటట్టు చూసుకుంటూ మా అందరినీ ఇంతవరకు తీసుకొచ్చిన మా వరసిద్ధి వినాయక స్వామికి ఇది 47వ సంవత్సరం. ఈ 47వ సంవత్సరం పురస్కరించుకొని ఉత్సవ కమిటీ, గుడి మెయిన్ కమిటీ, పుర ప్రజలు, 10వ వార్డుకి సంబంధించిన ప్రజలందరూ కూడా ఏకదాటిగా వచ్చి వాళ్ళకి సంబంధించిన చందాలన్నీ కూడా వారంతటి వారే వచ్చి ఇచ్చి ఈ స్వామి ఉత్సవాలు ఇంత రంగంగా వైభవంగా జరగడానికి మాకు సహకరిస్తుంటారు. అలాగే ఈ 9 రోజులు ఏ విధమైన సినీ గేయ రచయితలు సంబంధించిన పాటలు కానీ అలాంటివి ఏమీ లేకుండా ఉత్తి సాంస్కృతిక ఆధ్యాత్మిక పాటలు మాత్రమే ప్రదర్శిస్తూ, అలాగే స్వామివారి 9 రోజులు కూడా పూజా కార్యక్రమాలు కూడా స్వామివారికి ఆ రోజు బట్టి ఏ రోజు అయితే దేవతామూర్తులు ఉంటారో ఆ రోజు బట్టి ఆ రోజు పూజలు పెట్టుకోవడం జరిగింది. అలాగే వచ్చే 22వ తారీఖున భారీ ఊరేగింపుతో స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అలాగే అన్నదానం ఇంకా అనుకోస్తుందన్న, అందుకని ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఓకేనా? అయ్యం దేవ్యా సకల దేవ్యోర్న ప్రతిష్ఠతే యో మన్నే దేవ్యా ధ్రువందే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్వరాష్ట్రందారజటాం ధ్రువం అయం ముహూర్త శుభముహూర్తో హస్తు హర నమ పార్వతీ హర హర గణా
जमनीयं नोपयामि नमस्करोमि पूजयामि नमः विद्वान् मृदेवमदे नान्यपन्दायनाय विद्यने राजाधिराजाय प्रण्यसाहिने नमो वयं नमः ओम तद्ब्रह्म ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यदेवायां विश्वमूर्तयो स्वयज्ञस्त्वं वरण्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं कृष्णस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः त्वं दधातः भोज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भुवस्वरम् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्मादिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु तदा शिवो चतुरहस्तं वासमङ्कुशधारिणिं वदन्यं वरदं हस्ते विप्राणं मूषकद्वयं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाददं रक्तगन्धारलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पिनं देवं जगन्तः कपिलः गजकर्णिकः लम्बोदरः विकटः विघ्नराजः गणाधिपः धूमकेतः गणाध्यक्षः बालचन्द्रः गजाननः वक्रतुण्डः शूर्पकर्णः हेरम्बः स्कन्दपूर्वजः षोडश एतानि नामानि यत्पठेत् शृणुयादपि विद्या परमे व्यापदास्पायास्तु कृष्णनेः बृहस्पति प्रसूदास्थानं चन्दकुम्भकः परं मनोरथकरं पुत्रपौत्रप्रवर्धनं यस्मात् भूयन्ते शान्तिप्रियश्च मे वरदानकल्पोक्त ओम भो ओम भवः ओम भवः ओम महा ओम नरः ओम तपः ओम सज्जनो ओम प्रेमेण प्रकाशः हिमिः धियोयं तदिया आदम महागणाधिपते नमः प्राणप्रतिष्ठा ब्रह्मोत्तस्य मुहूर्तोऽस्तु नालुसारः भवास्थिरासनं कुरु प्रसीद प्रसीद शुक्लाम्बरधरं विष्णुं विजयवन्नं शान्तयेकजानपद्मार्गणदानं महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तोपास्महे नमः ओम विघ्नराजाय नमः ओम गणाधिपाय नमः ओम धूम्रकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम फालचन्द्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुण्डाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरम्बाय नमः ओम स्कन्दपूर्वजाय नमः ओम सर्वसिद्धिप्रदायकानां मृत्युर्पितां श्री महागणाधिपतये नमः दुर्लभः भक्त्यादिपं प्रगच्छामि देवाय परमात्मने त्राहिमान्नरका श्री महागणाधिपतये नमः दीपं समर्पयामि नैवेद्यं ओम भगवत् स्वाहा सुरवरेण भगवद्भक्तिभिः धियोयं प्रदयातु सत्यं सगुण नारिकेल सकलित कदली फलानि निगामेन प्रतमस्तवदां सेवं प्राणाय स्वाहा ताम्बूलं समर्पयामि पार्वतीपतये हर हर महादेव सुभकश्चे कटकश्चे कटकः ्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सच्चन्दच्चन प्रसञ्चामि अमृतमस्तु श्री महागणाधिपतये नमो नमः वरसिद्धिविनायकस्वामिने नमो नमः मोदकसहित गुरुफलनिवेदनं समर्पयामि ऐसाल्विच्छन् ओम प्राणानाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्ययनाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा मध्ये मध्ये पानीयं समर्प చంద్రవంశమున పుట్టిన రాజు దేవరా ధర్మరాజు దైవయోగమున జ్ఞాతులచే రాజ్యము పోగొట్టుకుని అనేక వృక్ష పక్షి మృగములు గల పానకము వడపప్పు బవిడి పండు దానిమ్మ ఖర్జూరం ద్రాక్ష పండు తేనె మునిగిన తీయటి పండ్లను మాకు బుద్ధినిచ్చు గణపతి నిపుణుడు జయమంగళం నిత్య శుభమంగళం ఓ పచ్చ గణపయ్య నీ బంటు నీవయ్య ఉండ్రాల మీదకి దండు పంపవయ్య కంపని నెయ్యి కడుపొత్తు నొప్పయ్య ఉద్యోగార్గించు పొరగబడుతూ జయమంగళం నిత్య శుభమంగళం సర్వే జనా సుఖనో భవంతు.
ఈశాన్య విభాగే ఈశాన్య విభాగే ఉపగ్రహమాభయామి స్థాపసురోభవాగే సప్తగ్రహమాభయామి స్థాప్యామి సురోభవ సప్తగ్రహమాభయామి స్థాప్య సురోభవ ఆచరణ మధ్యలో ఆచరణ కింద కింద మధ్యలో అది శనిగ్రహమాభయామి స్థాప్య సురోభవ నది విభాగే రాహు గ్రహం కాండా ప్రసర్వేణం గురువరతం సంసే వాయు విభాగే కేతుగ్రహ మాభయామి స్థాప్యామి సురోభవ प्राग विभागे तूर्पे प्राग विभागे यज्ञदिक्पालकमाभयामि स्तभव आग्ने विभागे दिक्पालकमाभयामि स्तभयामि पालकमाभयामि स्तभव दक्षिण आग्ने विभागे कादेवनस्यागे यमदिक्पालक दैत्यविभागे रत्नदिक्पालकमाभयामि स्तभव दक्षिण विभागे यमयामि स्तभव उत्तर विभागे అందరికీ నమస్కారం అండి. మాది ఆర్టీసీ కాలనీ శ్రీ 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 లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల ఉత్సవ కమిటీ తరపు నుంచి మేము ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఉత్సవ కార్యక్రమం చేసుకుంటామండి. వినాయక చవితి స్వామి గారిది. ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క కాలనీ తరపు నుంచి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటూ ఉంటాం. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వారి ఈ వ్యాపార సంస్థలు, అలాగే మాకు మా కాలనీ తరపు నుంచి పద్మ గారు, నాగేశ్వర గారు, అలాగే మన కుమార్ గారు వీళ్ళందరూ కూడా సహకరిస్తుంటారు. మా కాలనీ యూత్ అంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనవిజయంగా జరిపించుకుంటాం. ఈ యొక్క మహోత్సవాల కార్యక్రమాలు గత 20 సంవత్సరాల నుంచి ఇలాగే దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నామండి. దీనికి అందరూ కూడా చక్కగా పాల్గొని కులమతాలకు అతీతంగా దీన్ని నిర్వహించుకుంటున్నాం. దీనికి అందరూ కూడా చక్కగా పాల్గొంటారు. చెప్పిన ఈ కాన్వాయ్ ముస్లిం సోదరుడైనా మాకు ఎన్ని విధాలుగా సహకారం అందించి మాతో సపోర్ట్గా ఉంటారు.